ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. హైదరాబాద్ బేగంపేటలోని జీవన్ రెడ్డి ఇంటికి ఆయన వచ్చారు. భట్టితో పాటు మంత్రి శ్రీధర్ బాబు కూడా ఉన్నారు. సంజయ్ చేరిక అనంతరం జరిగిన పరిణామాలపై చర్చించారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. హైదరాబాద్ బేగంపేటలోని జీవన్ రెడ్డి ఇంటికి ఆయన వచ్చారు. భట్టితో పాటు మంత్రి శ్రీధర్ బాబు కూడా ఉన్నారు. సంజయ్ చేరిక అనంతరం జరిగిన పరిణామాలపై చర్చించారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, సందీప్, కొంతసేపటి క్రితమే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క బేగంపేటలోని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా చేరుకున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే యువతల్లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఈ విషయం తెలుసుకున్నటువంటి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కొంతసేపటి క్రితమే మంత్రి శ్రీధర్ బాబుతో పాటు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యేలు అయినటువంటి లక్ష్మణ్ తో పాటు ఆది శ్రీనివాస్ కూడా వచ్చారు ఆయన వెంట. అయితే ఇటు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం ఏమొచ్చిందంటే కూడా ఇటు జీవన్ రెడ్డిని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అడిగే ప్రయత్నం చేస్తారు. అయితే ఇటు టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఇటు టీఆర్ఎస్ లో వీటి కాంగ్రెస్ లో చేయడం పట్ల కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నటువంటి జీవన్ రెడ్డి నిన్న మంత్రి శ్రీధర్ బాబు కూడా ఆయన ఇంటికి వెళ్లి బుద్ధగించే ప్రయత్నం చేశారు. ఆయన సభ మీద ఆడడంతో ఆయన ఇటు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఇటు శాసన మండలి చైర్మన్ బొత్స సత్యేందర్ కూడా తెలిపారు. అయితే ఈ రోజు మధ్యాహ్నం తర్వాత ఆయన రాజీనామా చేసే యోచన ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఇదే విషయంపై ఇటు తెలుసుకున్నటువంటి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కొంచెంసేపటి క్రితమే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇంటి కూడా చేస్తున్నారు. ఆయనతో పాటు మంత్రి శ్రీధర్ బాబు ఉన్నారు. అయితే ఇద్దరు కూడా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఉద్యోగించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా ఉండాలని కూడా ఇప్పటికే మంత్రి శ్రీధర్ బాబు కూడా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా జరిగింది. అయితే ఉదయమే ఇటు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా స్పందించారు. తను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి పల్లెల్లో తిరుగుతారు కూడా స్పష్టం చేస్తారు. ప్రజల అభిప్రాయం మేరకే తన నిర్ణయం తీసుకుంటున్నారని కాంగ్రెస్ ఇన్ఛార్జి దీపదాస్ గురించి ఇంకా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో మాట్లాడారు. అయితే నిన్న మంత్రులు కూడా మాట్లాడడంతో అయితే ఈ రోజు ఈ జీతం తీసుకున్నారు. మరి దీనిపై ఇటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో ఆయన మాట్లాడుతున్నారు కాబట్టి మరి భట్టి విక్రమార్క ఆయన బుద్ధికిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరి చూడాలి, మరి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది కాబట్టి మరి దీనిపై డిసిజన్ తీసుకుంటారా లేకపోతే ఇప్పటికే మంత్రి శ్రీధర్ బాబు కానీ ఎమ్మెల్యేలతో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క రాజీ కూర్చున్న ప్రయత్నం చేస్తున్నారు. మరి దీనిపై తన నిర్ణయం ఏం చెప్తారపై కూడా ఇటు కాంగ్రెస్ నేతల్లో చర్చ అయితే కొనసాగుతుంది. మొత్తానికైతే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎపిసోడ్ మాత్రం ఇటు జగిత్యాల నుంచి హైదరాబాద్ కు చేరుకుంది ఎపిసోడ్ అంతా కూడా. కాబట్టి మరి ఈ రోజు మధ్యాహ్నం వరకు క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి తను మాత్రం ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి తను కాంగ్రెస్ లోనే కొనసాగుతాను, ప్రజా అభిప్రాయం మేరకు తను ఉంటాను ఇప్పటికే జీవన్ రెడ్డి స్పష్టం చేశారు కాబట్టి మరి ఎమ్మెల్సీ రాజీనామా చేసే నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి ఇదే విషయంపై మరి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కూడా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో బుద్ధిగించే ప్రయత్నం చేస్తారు. ఆయనకు సంస్థ స్థానం కల్పిస్తాం, దాంతో పాటు సీఎం రేవంత్ రెడ్డితో కూడా మాట్లాడతామని చెప్పారు. మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బీఆర్ఎస్ మీటింగ్ కాంగ్రెస్ చేయడం పట్ల తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో పాటు ఆయన ప్రధాన అంశాలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తారు కాబట్టి మరి దీనిపై మళ్ళీ ఏమన్నా యూటర్న్ తీసుకుంటారా అనే ఇంకా చర్చ కొనసాగుతుంది. ప్రజెంట్ అయితే మాత్రం ఇటు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాత్రం తను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసేది ఉన్నట్టుగా తెలుస్తుంది కాబట్టి మరి దీనిపైన ఇటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కూడా జీవన్ రెడ్డితో మాట్లాడి బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఆయన కాంగ్రెస్ పార్టీ సంస్థను గౌరవించడం తమ అవసరం కూడా చేస్తా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ కి జీవన్ రెడ్డి చాలా సీనియర్ వ్యక్తి, ఎందుకంటే ఎన్నోసార్లు ఎమ్మెల్యే గెలుపొందారు. ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్సీగా ఉన్నారు కాబట్టి మరి ఇటు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ఉన్నట్టుగా తెలుస్తుండగానే ఇటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కూడా ఆయన బుద్ధిగించే ప్రయత్నం చేస్తారు. మరి ఈ విషయంపై మరి ఎమ్మెల్సీ రాజీనామాపై కూడా మరి జీవన్ రెడ్డి ఎందుకు తగ్గుతాడా లేదా అనేపై చూడాల్సి ఉంది. మరి దీనిపై ఏదేమైనా కూడా ఈ రోజు మధ్యాహ్నం వరకైతే ఒక డిసిజన్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది.
సతీష్, అంటే ఇప్పటికే జీవన్ రెడ్డి అనుచరులు హైదరాబాద్ చేరుకున్నారు. మొత్తం అంశం ఎప్పట్లో కొలిక్కి వచ్చే అవకాశం ఉంది? ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అనుసరులు ఇప్పటికే చేరుకున్నప్పుడు కూడా కొంచెం నిరసన చేసేందుకు కూడా ప్లాన్ చేశారు. కానీ వాళ్ళందరూ కూడా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆపే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఇప్పుడే ఇవన్నీ కార్యక్రమాలు వద్దని కూడా చెప్పాను అని చెప్పే ప్రయత్నం చేశారు. దీంతో వాళ్ళంతా కూడా ఎంతకు వెళ్ళారు. ప్రజెంట్ అయితే ఇటు బేగంపేటలోని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇంటి వాళ్ళకు కూడా భారీగా ఇటు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అనుచరులు కూడా వచ్చారు. ఆయన నిర్ణయం విమర్శలతో కూడా ఆయన నిర్ణయం మేరకు తమ కట్టుబడి ఉండాలని చెప్తున్నారు. కాబట్టి ప్రజెంట్ అయితే మాత్రం లోపల ఇటు డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్కతో పాటు మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ దిక్కులు ఎమ్మెల్యేలు అన్ని లక్షణంతో పాటు ఆదిత్య కూడా ఆయనతో మాట్లాడి బుద్ధిగించే ప్రయత్నిస్తారు. తను కాంగ్రెస్ పార్టీలో ఉండాలి, తన సేవలు ఇంకా కాంగ్రెస్ పార్టీకి కావాలి, తను కాంగ్రెస్ కి పెద్ద దిక్కుగా ఉండాలని కూడా వాళ్ళు కోరుతున్నారు. కాబట్టి మరి దీనిపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మరి ఎంతకు తగ్గుతారా, మరి ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయకుండా ఇటు కాంగ్రెస్ ని కంటిన్యూ కావాలని కూడా వాళ్ళు మంత్రి చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం మళ్ళీ బట్టుకెత్తడానికి కూడా కోరుతున్నారు. కాబట్టి మరి దీనిపై ఏ నిర్ణయం తీసుకుంటారో కూడా ఆసక్తి నెలకొంది. మరి ప్రజెంట్ అయితే మాత్రం ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బీఆర్ఎస్ ని కాంగ్రెస్ చేయడం ఒకటైతే, మరి ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురాకపోవడం, ఏ రకంగా నిర్ణయం తీసుకుంటారనిపై కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాల పట్ల కూడా కొంచెం తీవ్ర అసంతృప్తిగా ఉన్నాయని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. మరి ఏదేమైనా కొద్దిసేపట్లో ఆయన దృష్టికి పట్టే అవకాశం కనిపిస్తుంది. దానిలో తన నిర్ణయం కూడా ప్రకటిస్తారు. అయితే మధ్యాహ్నం తను అసెంబ్లీకి వెళ్లాలని కూడా ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ విషయంపై కూడా కొద్దిసేపట్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరి కాసేపట్లో మళ్ళీ బట్టి భేటీ అయ్యారు. కాబట్టి మరి ఈ నిర్ణయం తర్వాత ఆయన ఒక డిసిజన్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సతీష్.